ప్రసాద్ నా తమ్ముడండి. ఇద్దరు పాపలండి. నిస్సి అండి అమ్మాయి పేరు, అంటే పుష్పకుమారి 8 years. జెస్లోన ప్రైజీ జెస్లోన 6 years అండి. పిల్లలందరినీ బాగానే చూసుకుంటాడండి. డ్రైవర్ తను, బరోలో డ్రైవర్ తను, ప్రైవేట్ కంపెనీలో. మరి డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పటికి తలుపులు తీయలేదని తలుపు పక్క కొట్టాడు. ఇంకో తలుపు తీస్తే తాళం వేసిందని పక్కింటి వాళ్ళు అరుస్తుంటే, ఏ బాబు అంటే తాళం తీయటం లేదమ్మా అంటే, సుత్తి ఏమన్నా బాబు అంటే సుత్తి ఇచ్చి, ఆవిడే ఉందటండి దగ్గర, సుత్తి ఇచ్చి తలుపు బదలు కొడితే తాళం తీసాడండి. తాళం తీసేటప్పటికి డెడ్ బాడీలు 3 హాల్లో ఉన్నాయండి. ఏమైందో ఏమో తెలియదండి. దొరికేటప్పటికి మా ఇంటికి ఫోన్ చేశాడు. మేము వెంటనే పరిగెట్టి వెళ్తే, అక్క నా పిల్లల్ని చంపేశారు, చెల్లి నా పిల్లల్ని చంపేశారు, నా భార్యను చంపేశారు అని ఏడుస్తున్నాడు. ఏంటని అనుకునేటప్పటికి ఎలా తీసారో బ్యాక్ డోర్ ఓపెన్ అయ్యి ఉందటండి నేను వెళ్ళేటప్పుడు పొద్దుటికి. సరే మరి ఆ పిల్లలు, ఓ పిల్లకమ్మ మెల్ల ఇచ్చేసినట్టు ఉన్నాయండి, ఓ పిల్లకమ్మ ఛాతి మీద అడిగేసి తొక్కేశాడు. చనిపోయిందో లేదో డౌట్ కన్ఫర్మేషన్కి మళ్ళా వాడి దగ్గర ఉన్న రాడ్ ఏదో తీసి అమ్మాయి బుర్ర కూడా చిన్నపిల్లది 6 years బేబీది మాత్రం బుర్ర పగలగొట్టాడు. పెద్ద ఆవిడ బుర్ర కూడా కళ్ళు ముందు పగలగొట్టేశాడు. తర్వాత ఇవన్నీ ముఖం అంతా పగలగొట్టి తల పగలగొట్టాడు. అమ్మాయి బ్లడ్లోనే ఉందండి, చిన్న పాప బ్లడ్లోనే. పెద్ద పిల్ల ముఖం మాత్రం ఇక్కడ దాకా పగలగొట్టాడు. అదే చిన్న అమ్మాయి ముఖం కూడా అలాగే బదలగొట్టాడు. సేమ్ సిచ్యువేషన్లో పక్కనే అలాగే ఉన్నాడు. రిపోర్ట్లు ఒక 1 week తర్వాత వస్తాయని చెప్తున్నారండి. అన్యోన్యంగానే ఉంటారండి భార్య భర్తలు. పిల్లల విషయంలో ఏ గొడవలు లేవండి. చిన్న గొడవలన్నా మళ్ళీ సాయంత్రం మాట్లాడేసుకుంటారండి. ఎప్పుడు ఏం చెప్పడండి ఏ విషయంలో కూడా. చిన్నపిల్లలు కూడా మనం ఏమన్నా కూడా ఇది చేయడం తెలియదండి. మనం ఎక్కువగా మాతో బాగా మాట్లాడుతుందండి, మాట్లాడుతుంది అంతే. లేదండి, మాకెవరితోటి మీరు ఎంక్వైరీ చేయండి. బ్రౌన్పేట ఆల్మోస్ట్ మీరు ఎంక్వైరీ చేసినా మా తరపు నుంచి ఎంత చెడ్డదని వస్తే మీరు ఏ రిపోర్ట్ చేసినా మాకు తెలియదండి. మాకు తెలియదు సార్, ఏమైందనే తెలియదు. నేను ఎందుకంటే హైదరాబాద్లో ఉంటాను, నాకేం తెలుసు అండి ఇక్కడ ఏం జరుగుతుంది. మా అమ్మని చూడటానికి వస్తుంటాను అంతే. అసలు వదలరండి. అత్త అత్త నాకు అది కావాలి, అత్త ఇది కావాలి, అత్త నాకు ఫోన్ చేసి అది అత్త ఇది అత్త అంటారండి. పిల్లలు వచ్చిన కాడి నుంచి. పుష్పకుమారి అని 8 years అమ్మాయేమో 4th classకి వచ్చిందండి ఈ సంవత్సరం. ప్రైజీ జెస్లోనేమో 1st classకి వచ్చిందండి ఈ సంవత్సరం. ప్రభుత్వం నుంచి, పోలీస్ స్టేషన్ వారి నుంచి నేను కోరేది ఒకటండి, మాకు న్యాయం కావాలంటే బిడ్డ విషయంలో. తమ్ముడి జీవితం అన్యాయం అయిపోయిందండి. ఇంకా ఆ బిడ్డ విషయంలో మేము బాధపడతాం. వాడిని కఠినంగా శిక్షించాలండి. అడిగి ఇంకా నా తమ్ముడు ఎలాంటి పరిస్థితికి వచ్చాడో వాడు అదే పరిస్థితి రావాలండి. అదే కోరుకుంటున్నాను నేను, ఇంకేం కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎవరి మీద అనుమానం లేదంటున్నారు, పోలీసులు చూస్తేనేమో మీ తమ్ముడిని వేరే లోపల వచ్చారు, దీని మీద ఏమంటారు మీరు? మాకు తెలియదండి, అది ఎందుకు తీసుకెళ్లారో తెలీదు. వాళ్ళేమో బట్టలు తెచ్చుకున్నాడు మార్చుకోవటం అంటున్నారు. ఏం చేస్తారో చేయనియండి. మీరు మరి ఏంటి నెక్స్ట్ మీ తమ్ముడిని బయట తీసుకోవడానికి ఏం చేద్దామండి, దారిలో ఏదో ఒకటి వెతుకుతామండి. మరి ఇంకా దెబ్బలు తిన్న వాళ్ళని పడాలి కదండి. మాకే వచ్చింది కదా బాధ అంతా అని చూస్తానండి, ట్రై చేస్తాం మేము అందరం కలిసి.